సార్ అంటే ఎప్పుడు సెట్స్ మీస్కి రావచ్చు? సార్ చెప్తాను సార్ అప్పుడే కాదు. ఎందుకు మీరు జర్నలిస్టులు అయ్యా అయ్యా అంటున్నారు? అంటే పెద్దవారు కదండి, అబ్బా మైక్ తీసిన తర్వాత వేరే అమ్మా. అమృత హాయ్. సో హనుమాన్లో పూలమ్మే పిల్ల అని ఒకటి చేశారు కదా, ఇందులో ఏమైనా మంచాలు అమ్మే ఏదైనా కాన్సెప్ట్ ఉందా? అలా ఏం లేదండి. సో అది బాగా కనెక్ట్ అయింది ఆడియన్స్ కి, ఇప్పటికీ లూప్ మోడ్ లో వింటున్నారు. సో అలాంటి ఏమైనా ఐ థింక్ బోత్ ద సాంగ్స్ ఇన్ దిస్ మూవీ చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. సో ఏదైనా ఒక సాంగ్ అలాగే అంత ఫేమస్ అయితే నాకు మా టీంకి మంచిదే. లుకింగ్ ఎలిగెంట్. థ్యాంక్ యూ నరేష్ గారు. థ్యాంక్ యూ ఫర్ దిస్ క్వశ్చన్. నరేష్ గారు ఇక్కడ. సో అంటే మీరు ఇందాక మాట్లాడుతూ కంటెంట్ ఉన్న మూవీసే సెలెక్ట్ చేసుకుంటాను అంటున్నారు కదా. సో ఒక్కోసారి మనం సెలెక్ట్ చేసుకున్న మూవీస్ ఆడియన్స్కి వెళ్తాయా లేదా అని కూడా మనం చెప్పలేము. అలాగే ఎప్పుడూ కూడా నరేష్ గారు ఆ రగ్గడ్ లుక్లోనే కనిపిస్తా, అంటే ఈ మూవీలో చాలా బాగున్నారు, ఆ బచ్చల మల్లికి కూడా కరెక్ట్గా సెట్ అయ్యారు. బట్ ఎప్పుడు